బాగున్నారా? మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి విందు. ఈరోజు వీడియోలో ఉలవలతోటి ఒక మంచి టేస్టీ పప్పు చూపిస్తాను. చాలా బాగుంటుంది. మరుగున పడిపోయిన వన్ ఆఫ్ ద హై న్యూట్రిషనల్ పల్స్ ఈ ఉలవలు. ఇది వరకు రోజుల్లో ఈ ఉలవల్ని ఎడ్లకు గుర్రాలకు దానాల కింద వేసేవారు. కానీ ఇప్పుడు దీని న్యూట్రిషనల్ వాల్యూస్ తెలుసుకుని మనం కూడా యూజ్ చేయడం అయితే మొదలు పెట్టాము. పెళ్లి భోజనాల్లో ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ అవుతున్నప్పుడు ఈ ఉలవలతో చేసే రెసిపీస్ పెట్టడం అనేది ఒక స్టేటస్ సింబల్ గా కూడా మారిపోయింది. అంత టేస్టీగా ఉంటాయి ఈ ఉలవలతో చేసే రెసిపీస్. ఈ ఉలవలు రెగ్యులర్ గా కనుక తీసుకుంటున్నట్టయితే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అండ్ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా రాళ్ళు అనేవి కరుగుతాయంట. అండ్ ఉలవల్లో కూడా రాగి తర్వాత వీటిల్లోనే కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. సో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కావని ఇంకా హెల్దీ డైట్ లో ఉండాలనుకునే వాళ్ళు కూడా రెగ్యులర్ గా ఈ ఉలవలు తింటే చాలా మంచిది. సో అందుకని ఈ రోజు ఉలవలతోటి మంచి టేస్టీ పప్పు అయితే చూపిస్తాను. పెళ్లి భోజనాల్లో వాటిల్లో ఉలవలతోటి ఉలవచారు చేస్తూ ఉంటారు కదా, ఆ ఉలవచారు మీలో ఎవరికైనా సరే తెలిస్తే చెప్పండి నాకు. నేను చాలా సార్లు ట్రై చేశాను కానీ నాకైతే ఎగ్జాక్ట్ రెసిపీ అయితే కుదరలేదు. మీ ఎవరికైనా ఎగ్జాక్ట్ గా అలాగే పెళ్లి భోజనాల్లో పెట్టే ఉలవచారు తెలిస్తే నాకు కమెంట్స్ లో చెప్పండి. ఇప్పటి వరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ఉలవలతోటి పప్పు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. నేను ఒక హాఫ్ కప్ ఉలవలు తీసుకున్నాను. ఈ క్వాంటిటీ ఈజీగా 4 to 5 మెంబర్స్కి సరిపోతాయి. ఈ ఉలవలు మా ఊర్లో ఫార్మర్స్ దగ్గర డైరెక్ట్గా తీసుకోవడం వల్ల అన్పాలిష్డ్వి దొరికాయి. అందుకనేసి కొన్ని గ్రెయిన్స్ ఏమో బ్లాక్ కలర్లో ఉన్నాయి. అదే మనం షాప్స్లో కనుక కొనుక్కున్నట్టు అయితే ఇవి లైట్ గ్రే కలర్లో మనకి దొరుకుతూ ఉంటాయి జనరల్గా. ఇప్పుడు వీటిని ప్యాన్లోకి తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలోకి కలర్ బ్లాక్లో ఉండడం వల్ల గ్రెయిన్స్ కొన్ని తెలియట్లేదు ఎంత రోస్ట్ అయ్యాయి అన్నది. సో అందుకని ఒక 3-4 మినిట్స్ కనుక వీటిని రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఈ ఉలవలు 6 to 7 అవర్స్ పాటు నానబెట్టుకుని ఉడికించుకుని కూడా తీసుకోవచ్చు. నేను అప్పటికప్పుడు అనుకుని చేయడం వల్ల రోస్ట్ చేసి చేస్తున్నాను. ఇలా ఒక 3 to 4 మినిట్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనించుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లో ఈ ఉలవలు వేసి ఒక 2 times పల్స్ అని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్లా అవ్వకూడదు అసలు, కొంచెం బరుకుగా నూక ఉంటుంది చూడండి, నూకలాగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎలా ఉన్నదో, ఇలా స్ప్లిట్ అయ్యి ఇలా అయ్యేటట్టు 2 times పల్స్ అంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకుని ఒక బిగ్ సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకుని గ్రైండ్ చేసుకున్న ఉలవలు, కట్ చేసుకున్న ఆనియన్, టొమాటో పీసెస్ని కూడా వేసుకోవాలి. మనం ఏ కప్తో ఉలవలు తీసుకున్నామో ఆ కప్ తోటే 4 cups వరకు వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 teaspoon ధనియాల పొడి, కొద్దిగా 1/2 teaspoon నెయ్యి వేసుకుని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మనం కావాలంటే ఇలా గిన్నె కాకుండా డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో కూడా ఇవన్నీ కూడా వేసేసి చేసుకోవచ్చు. నా దగ్గర ప్రెషర్ కుక్కర్ పెద్దది ఉన్నది, చిన్నది ఉంది కానీ అది అల్యూమినియంది. అందుకనే నేనైతే ఎక్కువ యూజ్ చేయకుండా చిన్న కుక్కర్ని పెద్ద కుక్కర్లోనే ఏం చేసినా కూడా గిన్నె పెట్టుకుని చేసుకుంటూ ఉంటాను. ఇలా 7 to 8 విజిల్స్ వచ్చాక గిన్నె బయటకు తీసేసుకుని టొమాటోకి ఉన్న పీల్స్ని తీసేసి ఒకసారి స్మాషర్తో బాగా మెదాయించేసేయాలి. అప్పుడు ఆనియన్, టొమాటో అన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతాయి. ఒకసారి పప్పుని ఇలా చేతితోటి నలిపి చూడండి. ఒకవేళ మెత్తగా అయిపోతే ఓకే, లేకపోతే ఇంకొకసారి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. మూకిడిలో 1 teaspoon ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, కొద్దిగా ఇంగువ, జీలకర్ర, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకుని తాలింపు అంతా బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ ఒక టొమాటోని కూడా 4 ముక్కలుగా కట్ చేసి వేసి రుచికి తగ్గ ఉప్పు వేసుకుని టొమాటో సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూను. నెక్స్ట్ ఉడికించుకున్న ఉలవలను కూడా వేసేసి కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని నానబెట్టి ఆ గుజ్జుని వేసుకోవాలి. 1/2 teaspoon ఎర్రకారం కూడా వేసి అన్నీ ఒకసారి కలుపుకోవాలి.
నేను తాలింపు వేస్తున్నప్పుడు మసాలా ఆకు వేయడం మర్చిపోయాను. ఈ పప్పుకి మసాలా ఆకు కూడా ఫ్లేవర్‌ని ఇస్తది. సో, అందుకని మర్చిపోయానని చెప్పి వదిలేయకుండా మధ్యలో గుర్తొచ్చి ఒక్కసారి కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసేసుకుని ఈ మసాలా ఆకుని వేసుకున్నాను. ఇలా అన్నీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు దీన్ని మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఒకసారి మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీగా ఉలవ పప్పు రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఉలవ చారు అవని, ఉలవ పప్పుకి అవని వెన్న కాంబినేషన్ చాలా బావుంటుందండి. మేగడ. సో, ఉంటే మేగడ కాంబినేషన్‌లో తినండి, చాలా బావుంటుంది. నేను నా లంచ్‌లోకైతే ఇలా ఉలవ పప్పు అండ్ పాలకూర పచ్చడి కాంబినేషన్‌లో అయితే తినేసాను. ఈ ఉలవ పప్పుకి ఏదైనా ఫ్రై ఐటెమ్ కాంబినేషన్‌గా తింటే బావుంటుంది. సో, వీలైతే మీరు ఫ్రై కాంబినేషన్‌లో తినండి. సీ యూ. బై బై ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.